మోంతా తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజల్ని, ఆస్తుల్ని, పశుపక్షాలని నష్టం కలగకుండా కాపాడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారులు లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ తుఫాన్ని అరికట్టలేనటువంటి సాహసాన్ని మన ముఖ్యమంత్రి గారు చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండకుండా ప్రజల్ని ఎప్పటికప్పుడు వాళ్ళని సురక్షితంగా ఉంచడానికి, ప్రాణ నష్టం కలగకుండా ఉండటానికి, పశుపక్షాలు నష్టం కలగకుండా ఉండటానికి, ఆస్తిపాస్తుల్ని నష్టపోకుండా ఉండటానికి కాపాడారు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా చేయనటువంటి సాహసాన్ని, ఆ ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి గారు చేశారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టం. మనకి బతికున్నంత కాలం కూడా మనకి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని మన రాష్ట్ర ప్రజలందరూ కోరుకోవాలి. అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసాలు చేసి తుఫాన్ని ఆపలేకపోయారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ సాహసం, ఈ ప్రయత్నం ఆయన వల్లే అయ్యింది. మనకి గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, కానీ ఆ తుఫాన్ల వల్ల ప్రాణ నష్టం కలిగింది, ఆస్తి నష్టం కలిగింది, పశుపక్షాల నష్టం కలిగింది. కానీ ఈ తుఫాన్ని ఎటువంటి నష్టం లేకుండా మన ప్రాణాలు కాపాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి నా తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.